నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం. టెక్నాలజీ ప్రకృతిని మేళవించి పర్యావరణ హితంగా నిర్మించాలన్న రేవంత్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలంటూ కమెంట్స్. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన కాంగ్రెస్ అగ్రనేతలు. మీనాక్షి నటరాజన్ తిరస్కరణపై రాతపూర్వకంగా ఫిర్యాదు. కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ. ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ చరిత్రలోని ఒక సరికొత్త రికార్డు లిఖించబడింది. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ పదవీకాలం రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బద్దలు కొట్టారు. 4399 రోజుల సుదీర్ఘ పదవీకాలంతో దేశంలోని అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన నేతగా మోడీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం ఆయన్ను అభినందించింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ విదేశాల నుంచి అభినందనల వెల్లువ కురుస్తుంది. దేశ చరిత్రలోని ఒక సరికొత్త రికార్డు లిఖించబడింది. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ పదవీకాలం రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బద్దలు కొట్టారు. 4399 రోజుల సుదీర్ఘ పదవీకాలంతో దేశంలోని అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన నేతగా మోడీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశమై ఆయన్ను అభినందించింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ విదేశాల నుంచి అభినందనల వెల్లువ కురుస్తుంది.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మీనాక్షి నటరాజన్ తిరస్కరణ వ్యవహారం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దరిచేరింది. కాంగ్రెస్ నేతల బృందం ఈరోజు సిఇసిని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. మీనాక్షి నామినేషన్ను కావాలని తిరస్కరించారంటూ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాడేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతుంది. మరోవైపు ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. రేపు ఢిల్లీలోని ఇందిరాభవన్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షుడు తప్పనిసరిగా హాజరు కావాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేరుతో సర్క్యులర్ రిలీజ్ అయింది. सिंघवी जी and विवेक धनखड़ जी, रणदीप सिंह सुरजेवाला जी, जयराम रमेश जी, दीपादास मुंशी जी, भूपेश बघेल जी, मीनाक्षी नटराजन जी and myself met Chief Election Commissioner and other commissioners, and we had a detailed discussion with facts and figures with the Election Commission of India. The details of the discussion will be revealed by Abhishek Manu Singhvi ji. National Congress high-level delegation consisting of Abhishek Manu Singhvi ji and Vivek Dhankar ji, Randeep Singh Surjewala ji, Jairam Ramesh ji. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. స్టీల్ ప్లాంట్ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తప్పిదమే లేకుండా ఈ అగ్ని ప్రమాదం జరగదన్నారు. మిక్సింగ్ ప్రాబ్లంతోనే ఉక్కు ద్రవం బ్లాస్ట్ అయిందని జగన్ పేర్కొన్నారు. రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం చూపాలి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తీరు అమానవీయంగా ఉందని తెలిపారు జగన్. ఈ పెంటయ్యన్నకు కూతురు ఐడి కార్డు. ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల. ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ పెంటయ్యన్నకు కూతురు ఐడి కార్డు. ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల. ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా సిద్ధాపూర్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే మహిళలు పూలవర్షం కురిపించగా కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
మహబూబాబాద్ జిల్లా గంజాయి నిర్మూలనపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ హెచ్చరించారు. గూడూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి బాధ్యతాయుతంగా గుర్తుంచుకోవాలని, ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించడంలో ఇది కీలకమని స్పష్టం చేశారు. ముందు మన దగ్గర ఏవైతే ప్లకార్డ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం ప్లకార్డ్స్ ద్వారా చేయించి రాంగ్ రూట్లో వెళ్ళి చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. సో దయచేసి అర్థం చేసుకోండి, మీరు అందరికి కూడా కమ్యూనికేట్ చేయాలి, మీరు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఈరోజు గూడూరు గ్రామం మిగతా కొన్ని గ్రామాల్లో ఏ విధంగా మోడల్ గ్రామం అవుతున్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఆర్ గంజాయి రహిత గ్రామము, అలాగే సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం, ఏ విధంగా మన పోలీస్ ఆఫీసర్ సహకారం ఇస్తున్నారో మీరు ఈ గ్రామం కూడా అదే రకంగా ఒక మోడల్ గ్రామం, సేఫ్ గ్రామం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను నిజంగా గుర్తు చేసుకోవాలి, మన లాస్ట్ టైం మన ఊరు మన బాధ్యతలో 2 గ్రామాలని సెలెక్ట్ చేశారు గూడూరు మండల్లో. ఆ 2 గ్రామాలు సెలెక్ట్ చేసి అక్కడ 100% హెల్మెట్ అందరూ కూడా తప్పనిసరిగా వేసుకుంటున్నారు. సో ఆ 2 గ్రామాల్లో గాజులగట్టు సర్పంచ్ గారు మౌనిక గారు, కొనుగోడు సర్పంచ్ భానుత్ మమత గారు, వీళ్ళిద్దరికి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ ఇద్దరు సర్పంచ్ గూడూరు మండల్లో, మిగతా మండల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఈ సర్పంచ్ అలాగే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ విలేజ్లో ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా కలిసి ఆ గ్రామంలో 100% హెల్మెట్ వేసుకుంటున్నారు. ఈ గ్రామంలో ఉన్న గంజాయి ఎవరైనా తాగుతారంటే వాళ్ళ సమాచారం ఇస్తున్నారు. సో వాళ్ళ గ్రామం మార్పు కోసం వాళ్ళు నిజంగా కృషి చేస్తున్నారు. మీరందరూ చేస్తారా? మీ సర్పంచ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్ ఈస్ ఎ బిగినింగ్ టుడే. మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి, ముందుకు రావాలి, సమాచారం ఇవ్వాలని. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఆల్సో పిల్లలు కూడా మోర్ దెన్ 5 years చిన్న పిల్లలు ఎవరైనా బైక్ ఎక్కించుకున్నారు వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి కూడా హెల్మెట్ తప్పనిసరి. ఏదైనా ఇంజురీ అయితే మీరు కొంచెం తట్టుకోగలరు, చిన్న పాప వాళ్ళు బాబు కానీ ఎవరు తట్టుకోలేరు. అది చూస్తే మీకు ఇంకా ఎక్కువ బాధ అవుతుంది. పల్నాడు జిల్లా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిడుగురాళ్లలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన మంత్రి పదవి దక్కకపోవడంపై తనదైన శైలిలో స్పందించారు. మంత్రి అయితే ఒక్క శాఖకి పరిమితం కావాలని, కానీ తనకు ప్రస్తుతం అన్ని శాఖలపైన పట్టు ఉందని, తానే అన్ని శాఖలకు మంత్రిని కమెంట్ చేశారు. ప్రస్తుతం ఎరపతినేని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వేల కోట్ల స్కామ్లో దొరికితే దాన్ని కూడా మద్దతు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడటం, మా తప్పు లేదని ప్రకటించడం ఎందుకు చూస్తే అది మనం సిగ్గుపడవలసిన అంశం వైసీపీ పార్టీ. కాబట్టి ఈరోజు డిఎస్సీ మీద అసత్య ప్రచారం, పథకాల మీద అసత్య ప్రచారం, లేకపోతే రాజశేఖర గారు ఆయన వాళ్ళే తలకాయ చేసుకొని మన మీద ప్రచారం చేయడం, బాగుదేవి అన్నాడు కరగొట్టం ఏంటో ఆలోచిస్తాడు. అది వైసీపీ పార్టీ పని. కానీ మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి. 2 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనం అన్ని బ్రహ్మాండంగా ఇచ్చాం. పథకాలన్నీ చప్పట పథకాలు కూడా మనం ఇచ్చాం. మన దగ్గర చూస్తే కెనాల్ రిపేర్స్, లింక్ రోడ్ పడ్డారు 1924 మధ్య. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకేం పని అన్నారు తెలుగుదేశం. జనసేన పార్టీ వాళ్ళకి మీకేం పని ఇక్కడ అన్నారు. మన అధినేత కుటుంబం గురించి ఇక్కడ మీకు చెప్పాల్సిన పల్ల ఒక భూత పురాణం. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం నుంచి పిల్లలను వదిలిపెట్టకుండా అక్కడ మాట్లాడారు. మరో ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొని, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని మనం అధికారుల దృష్టికి చూశారు. ఈ గొడవ పార్టీ రోజు మాట్లాడే విధానం, వాళ్ళు ఓడిపోయిన మారు భవిష్యత్తులో కూడా వాళ్ళు మారే పరిస్థితి కనపడదు.
నిన్న వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అడ్డగోలుగా వేల కోట్ల స్కామ్లో దొరికితే దాన్ని కూడా మద్దతు తెలియజేస్తున్నాను. జగన్ రాజకీయ పార్టీ బలోపేతానికి ఎన్నికల విజయానికి బూత్ లెవెల్ ఏజెంట్లే వెన్నెముక అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. కాశీబుగ్గల పలాస నియోజకవర్గానికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమంపై ఏజెంట్లు పూర్తి అవగాహన పెంచుకోవాలని, ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ చాలా శ్రద్ధ తీసుకొని మన ఓటుతో పాటు మన తాలూకా ముఖ్యులు మనకు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళని కూడా ఎన్రోల్మెంట్లో చాలా జాగ్రత్త ఉండాలన్నటువంటి విషయం చెప్పారు. అలాగే ఒకవేళ మనం అశ్రద్ధ వహిస్తే గత పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడ పలాస విజ్ఞత కలిగినటువంటి ఓటర్లు, అలాగే మంచి నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఉండవలసిందంతా కమిట్మెంట్. మనం మొన్న ఓడిపోవడానికి కారణం ఏంటో చెప్పినా, నేను గ్రహించింది అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం ఓడిపోయాం. బూత్లో సరి అయిన పర్యవేక్షణ లేక కింది లెవెల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని సరిగ్గా మనం సీరియస్గా తీసుకోక, ఈవేళ ఇప్పుడు రవిబాబు చెప్పిన విషయాలు ఆ రోజు మనం ఎంతమంది సీరియస్గా తీసుకోలేదు చెప్పండి. నేనైతే తీసుకోలేదు. మీలో ఎవరో తీసుకోలేదు చెప్పండి. చేయలేదండి ఒకసారి. మీరు ఎవరు తీసుకోలేదు. ఎవరికి? మా తమ్ముడు కూడా. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి. మనం గెలకపోవడం ఏంటి? జగన్ సార్ దగ్గర నుంచి మన అందరికీ ఇదే. సరే, ఏది జరిగిందో జరిగింది, ఓడిపోయాం. ఓడిపోయిన వచ్చే నష్టమే లేదు. ఇప్పుడు నాయకుడు కూడా ఒక మంచి ఆలోచనకు వచ్చాడు. కార్యకర్తలతోనే మన పరిపాలన. మనం ఏదైతే ఆశించామో, మనకి ఏది కావాలనుకున్నామో, ఇవాళ నాయకత్వాలకు ఆలోచన కూడా అదే. ఈసారి ప్రభుత్వాన్ని కార్యకర్తలతోనే పరిపాలన జరుగుతుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ అంబర్పేట్ శంకర్తో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఆస్తిపత్రాలపై బలవంతంగా సంతకాలు చేయాలంటూ బెదిరింపులకు పాల్పడినట్టు బిల్డర్ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెటిల్మెంట్ చేసుకోకపోతే కుటుంబ సభ్యులను సైతం లేపేస్తామంటూ అంబర్పేట శంకర్ గ్యాంగ్ తీవ్ర హెచ్చరికలు చేసినట్లుగా బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అంబర్పేట శంకర్తో సహా 7గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టరేట్ల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్లే నిత్యావసరాల ధరలు కొండెక్కాయని మహిళలు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరల పెరుగుదలతో మళ్లీ కట్టెల పొయ్యిపై వండుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన తీవ్రతరం అవడంతో వరంగల్ కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు సిపిఐ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులకు, ప్రదర్శకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దానికి అనుగుణంగానే నిత్యావసర ధరలు పెరగడం జరిగింది. దీంతో సామాన్య ప్రజలపైన అధిక భారం పడుతున్న నేపథ్యంలో ఇటు సిపిఐ ఆధ్వర్యంలో ఇటు దేశవ్యాప్తంగా ఇటు ధర్నా అయితే చేపట్టడం జరిగింది. నేడు వరంగల్, అదేవిధంగా హన్మకొండ కలెక్టరేట్లను అయితే ముట్టడి చేయడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసర ధరలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వారిని అయితే డిమాండ్ చేసేది, వారి ధరలు తగ్గించాలని డిమాండ్ చేసేది వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంటి ఇక డీజిల్ ధర, పెట్రోల్ ధర నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నారు. ప్రధానమైనటువంటి కారణం ఈరోజు డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగినాయి. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర కూరగాయల ధరలు, పప్పు, ఉప్పు, ప్రతి ఒక్క వస్తువు ధర కూడా ఈరోజు మార్కెట్లో కూడా మండిపోతా ఉన్నాయి. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వాలు
అధికారంలోకి రావడానికంటే ముందు అనేక మాటలు చెప్పినాయి. 100 రోజుల్లో మేము ధరలను అదుపు చేస్తామని చెప్పాడు. 100 రోజులు కాదు కదా, 12 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈరోజు ఈ 12 సంవత్సరాలుగా ఏ ఒక్క వస్తు ధర కూడా తగ్గించలేదు. పెంచేదేమో 20-30 రూపాయలు వేస్తారు, తగ్గించేది 1-2 రూపాయలు తగ్గిస్తారు. 1-2 రూపాయలు తగ్గించిన అని మాటలు చెప్పుకుంటారు. అందుకనే ఈరోజు పెట్రోల్ మీద మీరు ఏదైతే వ్యాట్ పన్ను వేస్తా ఉన్నారో ఆ వ్యాట్ పన్ను తగ్గించడం ద్వారా ధరలు అదుపులో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా గ్యాస్ మీద జిఎస్టీ వేస్తా ఉన్నారు. ఆ జిఎస్టీని తీసేయండి. గతం లోపల సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలు గ్యాస్ మీద. మోడీ గారు వచ్చిన తర్వాత విడతల వారీగా సబ్సిడీ మొత్తం ఎత్తేసింది. ఆ 450 రూపాయలటువంటి గ్యాస్ ఈరోజు 1100కు చేరింది. అంటే సబ్సిడీలు మొత్తం ఎత్తేయడం జరిగింది. పైగా దాని మీద జిఎస్టీ వేస్తా ఉన్నారు. అందుకని జిఎస్టీని తగ్గించాలి. సబ్సిడీల ద్వారా గ్యాసును ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తే ధరలన్నీ కూడా తగ్గుతాయి. ఆటోమేటిక్ గా రవాణా ఛార్జీలు తగ్గుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ అన్ని రేట్లు తగ్గుతాయి. ఈరోజు చూడండి, మన కమర్షియల్ సిలిండర్ ధర ఒకటే నెల లోపల 1000 రూపాయలు పెంచింది. చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈరోజు ధరలు 50 రూపాయలు ఉన్నటువంటి ఇడ్లీ 100 రూపాయలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గ్యాస్ ధర పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ వ్యాపారం మూతపడి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మోడీ వచ్చిన తర్వాత మరి చిన్న వ్యాపారస్తుల నోట్ల మట్టిపడ్డది. మధ్య తరగతి పేదవాళ్ళు ఈరోజు బతికేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ మండేటువంటి ధరల లోపల మీ ప్రభుత్వం దహనం అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ధరలు పెరగడంతో పాటు గ్యాస్ ధర సబ్సిడీ కూడా తగ్గించి గత సంవత్సరం 9 సిలిండర్లు ఇచ్చేది ఇప్పుడు 4 సిలిండర్లకు కుదించారు. దీని ఏ విధంగా ఇది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ మోడీ అనేటువంటి ఆయన కార్పొరేట్ వర్గాలకు తొత్తుగా వివరిస్తా ఉన్నాడు. కార్పొరేట్ వర్గాల జేబులు నింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పేదల పక్షాన లేడు ఆయన. పేదల పక్షాన నిజంగా ఉంటే ఆయన ఎందుకు స్లాబ్ పెడతాడు? 4 ఇస్తాము, 3 ఇస్తాము. ఆయన పెట్టుబడిదారు వర్గాల తొత్తు కాబట్టి, పెట్టుబడిదారు వర్గాల జేబులు నింపాలి కాబట్టి పేద ప్రజలను పొట్టగొట్టి ఈరోజు పెట్టుబడిదారు వర్గాల జేబులు నింపేటువంటి ప్రయత్నం మోడీ చేస్తా ఉన్నాడు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని విరమించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. రోజు పెరుగుతున్న ధరల నేపథ్యంలో కార్యాచరణ ఏ విధంగా ముందుకు సాగబోతుంది? ఇది కేవలము ఆరంభం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్నటువంటి రోజుల లోపల ఇదే ఎర్ర జెండా పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడేటువంటి రోజు వస్తుంది. అందుకనే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను. వెంటనే స్పందించండి, ధరలు తగ్గియండి, ధరలు అదుపులో పెట్టండి. లేకపోతే ప్రజలు మీ మీద తిరగబడతారు, మీ గద్దె దించడానికి మరి మీ వెంట పడతారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక. మహిళలందరూ వాటితో మాట్లాడడం, ఇది గ్యాస్ ధరలు పెరగడంతో ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు? అసలు మీకు గ్యాస్ దొరకడం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? వంట చేయడానికైనా పూర్వపు రోజులు ఏమైనా వస్తున్నాయి? అసలు గతంలో అయితే కట్టెలు ఉన్నప్పుడే సుఖాంతం ఉండే. ఎందుకంటే ఈయన 9 సిలిండర్లు పోయి 4 సిలిండర్లు ఇచ్చిండ్రు. తర్వాత మహిళలు 900, 1000 రూపాయలు కట్టుకునే స్థితి లేదు కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 రూపాయలకు ఇచ్చేసారు. ఇప్పుడు సబ్సిడీ లేదు, ఏది లేదు. చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. టీ కొట్టు నడుపుకునే మహిళలు కానీ, ఇడ్లీ బండి పెట్టుకునే మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే నిత్యావసర ధరలు, తర్వాత గ్యాస్ సిలిండర్ అన్ని ధరలు తగ్గించాలి. లేకుంటే సిపిఐ తరఫున పోరాటాలు జరుగుతాయి. మనకు కొంతమంది మహిళలు వాటితో మాట్లాడడం. చెప్పండి, అసలు ఏంటి ధరల పెరుగుదలపై మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే పూర్వపు రోజులలో కట్టెల పోయే కట్టేయండి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే రోజులు వస్తున్నాయి. ఈ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మహిళలను వెనక్కి తీసుకే పరిస్థితి వస్తుంది. అసలు కట్టెలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఈ రోజు మహిళలు అంటే చాలా ఆర్థిక భారం పడుతుంది, కుటుంబ భారం కూడా పోసే మహిళలకు నిజంగా గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిజంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. 9 సిలిండర్లు ఇచ్చారు, ఈ రోజు 4 సిలిండర్లు అంటే ఒక కుటుంబం 4-5 ఫ్యామిలీ ఉంటే ఏ రకంగా సరిపోతాయి? 4 కుటుంబాలు. అతనికి మోడీకి ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ మహిళల కష్టాలు అనేవి, గ్యాస్ కష్టాలు అనేవి తెలియదు. ఆ ఫ్యామిలీ ఉంటే నిజంగానే 4 కుటుంబ సభ్యులకు
మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తెలిసేది కాబట్టి ఫ్యామిలీ ఎట్లా అని తెలియదు. చిన్న చిన్న పరిస్థితి పోయి అసలు పేరు నుంచి పొయ్యిల పడ్డ పరిస్థితిగా కనబడతా ఉన్నది. ఉప్పు, పప్పు, మంచినీళ్ళు అనేక రకాల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ గ్యాస్ ధరల వల్ల కూడా అసలు మళ్ళీ కనెక్షన్ కూడా లేవు. కొత్త కనెక్షన్ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా కొత్త కప్పులు కూడా కనెక్షన్ తీసుకుంటే కనెక్షన్ కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. మరి ఏ విధంగా వంట చేసుకున్నా తినాలా, చావన్న పరిస్థితి సామాన్య ప్రజలు కొట్టాడుతున్నారు కాబట్టి కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదు. మహిళలు కన్నెర చేస్తే ఆ మహిళల కన్నెర మంటల్లో కాలిపోక తప్పదని చెప్పేసి మహిళల సమాఖ్య ఇది ఇక్కడ ఉన్న సిపిఐ పార్టీ వారు చెప్తున్నారు. పెంచిన ధరలు అనుగుణంగా అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఇటు నిత్యావసర వస్తువులు కూడా పెరగడంతో ఇవి చాలా ఇబ్బందులు సామాన్యులపై పెనభారం పడుతుంది. వెంటనే పెంచిన జీఎస్టీ అది వ్యాట్ కి సంబంధించిన ధరలు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావాలి. దాంతోనే నిత్యావసర ధరలు కూడా తగ్గుతాయి, సామాన్యుల పైన పెనుభారం పడకుండా ఉంటుందంటే వారైతే చెప్తున్నారు. మహిళలు కూడా ఈ గ్యాస్ ధరలు పెరగడంతో ఈ చాలా ఇబ్బందులు పడుతున్నాం. పూర్వపు రోజులను మళ్ళీ ప్రధాని మోడీ తీసుకొచ్చారంటూ వారైతే నిరసన చెప్తూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్యాస్ దొరకక కట్టెల పొయ్యే దిక్కవుతుంది. ఈ పెరిగిన ధరల కట్టెల పొయ్యిల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ పాత రోజులు వస్తున్నాయంటూ వారైతే చెప్తూ అయితే ఈ రోజు హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్ ముట్టరించి అయితే వారు ఆందోళన కార్యక్రమం పెంచిన ధరలను తగ్గించిన నేపథ్యంలో ఉధృతం చేస్తాము, వీటి నిరసనలు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామంటూ సిపిఐ వారు అయితే చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్ తో మౌని, CNN వరంగల్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం